సర్వశక్తి గల తండ్రి అయిన దేవా, నీకు విరోధముగాను లోకమును రక్షించుటకు తన కృప ద్వారా పరిశుద్ధ కన్యమరి నుండి జన్మించి మా కొరకై శ్రమ పొంది మరణించి మాకు రక్షణ ఇచ్చిన యేసు ప్రభువా, నీకు విరోధముగాను సర్వమును జీవింపజేయువాడును ఓదార్చి శుద్ధీకరించువాడైన పరిశుద్ధాత్మదేవా, నీకు విరోధముగాను నేను చేసిన అన్ని పాపములను ఒప్పుకొని దుఃఖించున్నాను. నిజముగా పశ్చాత్తాపడు వారిని స్వీకరిస్తావని నీవు చేసిన వాగ్దానమును నేను విశ్వసించి అన్నిట్లో తప్పిపోయానని ఒప్పుకొనుచున్నాను. తలంపులోను మాటలోను క్రియలోను నేను పాపము చేసి నీ ఆజ్ఞలన్నీ మీరినాను. నీ శిక్షకు పాత్రుడై ఉన్నాను. కరుణయ కృపగల ప్రభువా, సుంకరిని పాపైన స్త్రీని శిలువ మీద దొంగను స్వీకరించిన ప్రకారం నన్ను స్వీకరించి నీ వాక్యం చల్లదనముతో నన్ను ఆదరించుము. ప్రభువా, నేను పాలుపొందబోచున్నా నీ పవిత్ర శరీర రక్తము నాకు తీర్పునకు శిక్షకు గురి కాక జీవమును రక్షణయు అనుగ్రహింపుము. ఆమేన్. నిజముగా పశ్చాత్తాపడి తన పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకొనే హృదయముని కరుణైన దేవుడు దేవునితో సమస్త పాపములను క్షమించి ఉన్నాడు. దేవునితో నిరంతర సహవాసముతో నూతన జీవంతో నిలుచుటకు పరిశుద్ధాత్మను శక్తీకరించి నడిపించును గాక. ఆమేన్.
కరుణతో కూడిన మా తండ్రి ఆశీస్సుల సాగరమా మేమర్పించే ఆరాధనా స్వీకరించు మా దేవా. మీరు పొందిన ప్రసాదంతో పవిత్ర మధ్యమలకి నేను మీకు అప్పగిస్తున్న సమయంలో సమాధానంతో వెళ్ళుడి. మీరు లక్ష్యమని పరిశుద్ధ స్నానం మీకు పవిత్రతో మీ పాపములు క్షమించి మీ ఆత్మలకు ఆదరణ కలిగి చేయను కదా. మీరు ప్రార్థన కరుణా సహాయం కలుగునట్లు మీరు సంతోష సమాధాన పూర్వెళ్ళి మా కొరకే ప్రార్థించుడి.